ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా అన్నాడు ఒక మహాకవి. అలాగే చూస్తూ ఉంటే 'పాతాళ భైరవి' సినిమాలో కొన్ని కొన్ని గుర్తొస్తుంటాయి. కొన్ని కొన్ని సంఘటనలు వింటూ ఉంటే గుర్తొస్తుంటాయి. అందులో ఏంటంటే మాంత్రికుడు అంటే ఎస్వి రంగారావు తోటరాముడిని అంటే ఎన్టీ రామారావుని సాహసం సేరా డింబగా అంటూ ఉంటాడు. నిజంగా సినిమా అంతా దాని మీద ఆధారపడింది. అది పింగళి గారి మాట డింబక అంటే ఏమిటో నాకు అర్థం తెలియదు కానీ సాహసం సేరా డింబక అంటాడు. అలాగా ఇక్కడ మనకి డింబకులు ఎవరు లేరు, అర్భకులు లేరు కానీ ఒక ముసలి అవ్వ 80 ఏళ్ళ అవ్వ అంటే మామూలుగా అయితే కాటికి కాళ్ళు జాపుకుని ఉందనే అవ్వ ఒక అద్భుతమైన సాహసం చేసింది. ఇందాక అనుకుంటే ఏంటనుకున్నారు ఆకాశం నీ హద్దురా అంటే ఏంటి అనుకున్నారు దేని గురించి అనుకుని ఉంటారు మీరు. ఆవిడ ఆకాశంలో 10,000 అడుగులు 10,000 కిలోమీటర్ల ఎత్తులో ఆవిడ స్కై డైవింగ్ చేసింది 80 ఏళ్ళ వయసులో ఆవిడ. ఆ మహాతల్లికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఉన్న విమానాలు ఎగురుతూ ఉంటాయి కదా చూసినప్పటి నుంచి ఈవిడ కూడా విమానంలో ఎగరాలని కోరికట. అంటే మనిషికి ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఆ విమానంలో నేను ఎగరాలంటే ఒక ఆడావిడికి ఎలా ఉంటుంది. తర్వాత ఆవిడ డాక్టర్ చదివి ఆవిడ డాక్టర్ శ్రద్ధా చౌహాన్ ఆవిడ పేరు. ఇప్పుడు మనం ముసలవ్వ ప్రస్తుతం. ఆ శ్రద్ధా చౌహాన్కి 80 ఏళ్ళు వచ్చి అందులాగే 80 ఏళ్ళు అయితే పట్టుతుంది తగ్గుతుంది. ఆ 80 ఏళ్ళ వయసు అంటే దాదాపు అసలు ఈ జనరేషన్లో వాళ్ళకైతే ఏమీ ఉండదు. అలా 80 ఏళ్ళకి అలా ఉంటామో ఉండదో తెలియదు. ఆ 80 ఏళ్ళ నుంచి ఆవిడకి అదే కోరిక. భర్తతో ఉన్నప్పుడు తీరలేదు. స్కై డైవింగ్ చేద్దాం అనుకుంది. ఆ డాక్టర్ ప్రాక్టీసు ఫ్యామిలీ ఇష్యూస్ అని. వాళ్ళ అబ్బాయి ఒక మాజీ బ్రిగేడియర్ ఆర్మీ వ్యక్తి అయిన సౌరభ్ సింగ్ షెకావత్. ఆయనకు కూడా రిటైర్డ్ అయిపోయారు. 60 ఏళ్ళు వచ్చేసాయి. ఆయన ఈవిడికి 80 పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఆవిడ చెప్తూ ఉండేది నాకు ఎకరాలి. ఈవిడికి ఏంటి డాక్టరు ఆవిడకి అన్నీ తెలుసు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఆవిడకి తెలుసు. డాక్టర్ శ్రద్ధాచారు మన సర్వైకల్ స్పైండిలైటిస్ అంటారు. అంటే ఈ మెడ చిన్న మెదడు నుంచి కిందంతా లాగేస్తూ ఉంటుంది. అది మీకు అలాగే స్పైనల్ డిస్క్ ప్రాబ్లం అంటే వెన్నెముక. ఈ బ్యాక్ ఆవిడ కూర్చోబెట్టి ఒక ఈజీచైర్‌లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి యాక్చువల్‌గా ఆవిడ ఈ హెల్త్ ప్రోగ్రెస్ చూస్తే. కానీ ఆవిడ కోరికనాలా కోరికంటే కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది. కానీ ఆవిడ సంకల్పం చిన్నప్పటి నుంచి విమానంలో మనం గాలిలో ఎగరాలి అనేది నిజంగా ఎవరికుంటుందంత? ఇంకా ముసుగు తిని మంచం ఎక్కి దుప్పటి కప్పుకొని పడుకోని ఉండేది. ఒక వయసు అయిపోయిన తర్వాత ఏదో తిరిగితే పిల్లలు ఏదో పెడితే తినాలి. జాగ్రత్తగా కాలం గడుపుకోనుంటారు. కానీ ఈవిడికి ఈ శ్రద్ధా చౌహాన్‌కి మటుకు అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు? అంటే ఇది రియల్‌గా సాహసం ఉంటారా? చాలా మహాసాహసం అంటారా ఏముండాలో తెలీదు. ఆ 80 ఏళ్ళ దాంట్లో ఆయన మిలిటరీ కాబట్టి అమ్మ కోరిక తీర్చాలనుకున్నాడు ఆయన. ఆ సౌరభ్ సింగ్ షెకావత్. ఆయనకి 60 ఏళ్ళు. ఈ 80 మరి ఎలాగ వాళ్ళకి వాళ్ళు సంసిద్ధులయ్యారో, ఏం చేశారో తెలీదు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా అంటే ఇదేదో మనం కట్టుగా చెప్పట్లేదు. ఇప్పుడు ఈ ఆవిడ స్కై డైవింగ్ చేయడం అనే ఆవిడ కొడుకు కూడా చేశాడు ఇంతకీ. తల్లికి తగ్గ తనయుడు అన్నట్టుగా ఆవిడ అక్కడనే వదిలేయకుండా 10,000 అడుగుల పైన ఆ కొడుకు కూడా చేశాడు. ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో అంటాం కదా! నెట్స్‌లో బాగా వైరల్ అవుతోంది. ఆ నెటిజన్‌లు చూసేవాళ్ళకి అసల మనం ఎక్కడో ఇది ఇది మన ఇండియాలోనేనా? ఈ ఈ ముసలవ్వ ఈ శ్రద్ధ అన్న అవ్వ మనవ్వ ఆశ్చర్యంగా. అందరూ ఏదోంటే ఇప్పుడు మన శ్రీశ్రీ గారు చెప్పినప్పుడు ఈనాటి యువకులు వృద్ధులతో సమానం అన్నాడు. కానీ ఆ వృద్ధురాలు మన ఒక యువతిలా తయారై ఆవిడ ఎగిరిందంటే మహాతల్లి గాలిలో నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఆ నెట్టింట్లో ఆ వీడియో చూడండి అందరూ చూడండి. ఆ నెటిజన్లు ముక్కునేలేసుకుంటారు. అమ్మమ్మే నిజంగా. నానమ్మో, అమ్మమ్మో 80 ఏళ్ల వయసు. ఆవిడ ఇన్ని ఆరోగ్య సమస్యలు ఇంకా మామూలే షుగరు, బీపీలు ఏవో ఉండి ఉంటాయి. ఆ గదిలోకెళ్తే గుండె ఆగిపోతుంది మనకే. 10,000 అడుగులు. అక్కడ హర్యానాలో నార్నాలా స్ట్రిప్పింగ్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంటే అవి వాళ్ళు ఒప్పుకోరు. మామూలుగా ఈ అమర్నాథ్ లాంటి దేవాలయాలకి మామూలు అమర్నాథ్ దేవాలయం, మానసరోవరం అలాంటివి వెళ్ళాలంటేనే ఈ మెడికల్ ఫిట్‌నెస్ తీసుకుంటారు. కానీ ఈ సంకల్పంతో మరి అవన్నీ కూడా ఆవిడ సెట్ చేసుకుందో తెలీదు. ఆ స్పాండిలైటిసు, సర్వైకల్ స్పాండిలైటిసు అలాగే స్పైనల్ డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలీదు గానీ, అది ఒక హర్యానాలో ఉన్నటువంటి ఆ నానాల ట్రిప్స్ నుంచి ఆ పుట్టినరోజు సందర్భంగా ఆ తల్లికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవితకాల కోరికకి ఆవిడ జీవితకాలం ఇంకెన్నాళ్ళు ఉంటారు ఆవిడ? మనకేం తెలుసు కదా! ఒక బహుమానం కొడుకిచ్చాడని చెప్పాలి 10,000 అడుగులలో. ఆ స్కై డైవింగ్ చేయడము ఈరోజు మీరు చెప్తుంటేనే చాలా అందరికీ ఆశ్చర్యంగా ఉండుండొచ్చు మీ అందరికీ. ఆవిడ చేసే సాహసం అంటే ఆవిడ సంకల్పం మెయిన్ ఇక్కడ చెప్పుకోదగ్గంటే వయసు ఇవన్నీ కాదు. సంకల్పం ఎలాంటి సంకల్పం. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కొడుకు సౌరభ్ సింగ్ మా అమ్మగారి చిరకాల కోరిక ఈరోజు నేను కూడా కలిసి ఈ స్కై డైవింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఆ రకంగా
10,000 దాంట్లో ఇలా డైవింగ్ చేయడం అనేది నిజంగా ఆనందంగా అని చెప్పింది. ఆ తల్లి శ్రద్ధా చౌహాన్ కూడా ఆవిడ కూడా ఏంటంటే నా కోరిక ఇంకా తీరకుండానే పోతాననుకున్నాను. నిజంగా ఈ సమయంలో నా కొడుకు నాకు షెకావత్ ఇచ్చినటువంటి బహుమానంగా ఉంది ఇది. వాడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. లేదు ఈ కోరిక నేను తీరకుండానే నా సంకల్పం లేకుండానే అనుకుంది. ఆ చిన్నప్పుడు ఎప్పుడో అనుకుందట ఆవిడ విమానాలు చూసి విమానంలో ఎగరాలి. నిజంగానే ఆ మహాతల్లి డాక్టర్ శ్రద్ధా చౌహాన్ తన 80వ ఏట ఆ గాలిలో ఓ పక్షిలాగా కాదు విమానంలాగే 10,000 అడుగుల నుంచి స్కై డైవ్ చేసి అంటే ఆవిడ కోరిక తీర్చుకుంది. మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇన్స్పైరింగ్. చిన్న వయసులో ఏదో చిన్న పని చెప్తే ఏమీ చేయలేము అనుకుంటుంటాం. అలాగే ఏదైనా సంకల్పన పదం అర్థం లేకుండా ఉంది. సాధించాలి అంటే వయస్సు అడ్డంకి కాదు. సాహసం చేయడానికి వయసుతో సంబంధం లేదు. మనసు ఉండాలి. ఆ మనసులో దృఢ సంకల్పం ఉండాలి. అప్పుడుంటే ఆ బామ్మగారిలాగా మనం కూడా ఏదైనా చేయొచ్చు. గాలిలో మనం కూడా ఎగరొచ్చు ఇంకా మాట్లాడితే. విజయాలు మనం సొంతం చేసుకోవచ్చు. ప్రతిదానికి చతికిలు పడిపోయి, చెలించిపోయి, బాధపడిపోయి, నిరాశపడిపోయి ఉండే ఈ జనరేషన్‌కి ఈ బామ్మగారు నిజంగా ఆదర్శవంతంగా అనిపించట్లే. ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకోవడం ఎందుకు? చూసి మనం కూడా ఏదైనా ఎకరాలు సాధించాలనుకోవాలి గానీ, నెటిజన్లకైనా ఇదంతా మనకి మన భారతదేశంలో మన వీర మహిళలు ఇటువంటి వాళ్ళు వాళ్ళకి వయసుతో లేదు. వాళ్ళకి శక్తి, మానసిక శక్తి, మనోధైర్యం ఇదే కాబట్టి మహాతల్లికి శ్రద్ధా చౌహాన్‌కి నిజంగా మన శుభాభినందనలు చెప్పుకోవాలి. ఆవిడని చూసి మనం నేర్చుకోవాలి. వయసుతో సంబంధం లేదు. నా వయసు అయిపోయింది. ఇంక నేను చేయలేను. నా అవకాశాలు లేవు. డోర్స్ అన్నీ మూతపడిపోయాయి. ఇవేమీ లేదు. ప్రతి మనిషికి చివరి క్షణం వరకు అవకాశాలు ఉంటూనే ఉంటాయి. ఆల్ డోర్స్ తెరిచే ఉంటాయి. మనం అడుగేయాలా లేదనేది మన దృష్టి మీద ఆధారపడుతుంది కాబట్టి ఈ శ్రద్ధా చౌహాన్ మనందరికీ ఆదర్శమూర్తి అని చెప్పుకోవాలి. ఏం సాధించింది కాదు. ఆవిడ చిన్ననాటి సంకల్పాన్ని నిజం చేసుకుంది. ఇది దేశానికి ఏం చేశారు కాదు. అది జీవితంలో మనం అనుకున్న అదేమి లక్ష్యం కాదు. ఆవిడ చాలా సాధించి ఉంటుంది ఆవిడ డాక్టర్‌గా. ఆవిడ సంకల్పం, ఆవిడ చిన్నపాటి కోరిక అలా ఆ కోరిక అలా అలా అనుకుంటూ చనిపోవడం కాకుండా మంచాన పట్టేసని మనోవ్యథతో బాధపడుతూ ఉంటారు చాలామంది. ఏం లేదు. మీరు చివరి క్షణం దాకా మీకు ఛాన్సెస్ ఉన్నాయి. అందరం కూడా అమ్మమ్మ, నానమ్మ ఏదైనా అనుకుందో మన గ్రాండ్ మదర్ శ్రద్ధా చౌహాన్ ఏ రకంగా అయితే స్కై డైవింగ్ చేసింది కూడా మనం కూడా ఆకాశం అద్దుగా పెట్టుకుని మనం కూడా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. సెలవు.